ఇది ప్రజాపాలన గురించి. ఇది 28 స్టార్ట్ నుంచి 6వ తారీఖు వరకు. ఇందులో కుటుంబ వివరాలు ఉంటాయి, దరఖాస్తుదారుల వివరాలు, ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళ పేరు, వాళ్ళు స్త్రీ పురుషుడు ఏదైతే వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరున్నారో మేల్ ఫీమేల్ అది రాసుకోవాలి. క్యాస్ట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబరు, వాళ్ళు ఏం పని చేస్తారో అది, కుటుంబ వివరాలు, ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ పిల్లల పేర్లు ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ వాళ్ళు ఉంటున్న ఆధార్ కార్డు ప్రకారం వాళ్ళ ఇంటి నంబరు. నెక్స్ట్ మహాలక్ష్మి పథకం వాళ్ళకి అంటే ఆర్థిక సహాయం కింద 2500. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 500, ఎవరెవరికైతే కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి 500 చొప్పున వాళ్ళ సిలిండర్ కనెక్షన్ నంబరు, కంపెనీ పేరు, వాళ్ళు సంవత్సరానికి ఎన్ని ఉపయోగిస్తున్నారు అది. రైతు భరోసా వాళ్ళ ఎకరానికి తరపున రైతు భరోసా. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి సహాయం కింద 5 లక్షల వరకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు. ఇదే అమరవీరుల కుటుంబానికి. నెక్స్ట్ వాళ్ళు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళు జైలుకి వెళ్ళిన వివరాలు, వాళ్ళ స్థలం. నెక్స్ట్ గృహలక్ష్మి పథకం అంటే మనకి 200 యూనిట్లు దాటినాక కరెంటు బిల్లు పే చేయాల్సి ఉంటుంది. 200 యూనిట్ లోపల మాత్రం ఫ్రీ కరెంటు. చేయూత పథకం వాళ్ళకి చేయూత పథకం అంటే 400 వితంతు వాళ్ళకి, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు వీళ్ళందరికీ 4000. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి 6000 చొప్పున. నెక్స్ట్ దీనికి జతపరచాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు. నెక్స్ట్ సంతకం, వాళ్ళ సంతకం అయితే సంతకం, వేలిముద్ర అయితే వేలిముద్ర, వాళ్ళ పేరు, ఈరోజు సబ్మిట్ చేసిన డేటు, వాళ్ళకి ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఇదంతా అప్లై చేసిన తర్వాత ఈ రిసిప్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ తర్వాత మనం ఎంక్వైరీ అప్పుడు ఈ రిసిప్ట్ చూపిస్తే సరిపోతుంది.